హలో వ్యూయర్స్. ఇవాళ టాపిక్ అంతా విద్యా దృక్పథాలలో విద్యా విధానం గురించి. ఫస్ట్ బిట్, విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు? బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మచర్యాశ్రమం. వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందినది నలంద, తక్షశిల, విక్రమశిల, నాగార్జున. ఇందులో ఆప్షన్ 2 తక్షశిల. తక్షశిల ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠం తక్షశిల. లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారు? అక్బర్, జహంగీర్, బాబర్, ఔరంగజేబ్. లౌకిక విద్యా విధానాన్ని అక్బర్, జహంగీర్, బాబర్ ఎవరు చేశారంటే అక్బర్. ఫస్ట్ వన్ అక్బర్. అండ్ నెక్స్ట్ బిట్, ఇక్కడ కొన్ని కమిటీస్ వాటి యొక్క లక్ష్యాలు లేదా వాటికి సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని చూసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెర్నింగ్ టు డూ అనేది మనకి డాక్టర్ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ నుంచి వచ్చింది, ఆయన నినాదాన్ని ఇచ్చారు. నెక్స్ట్ భారరహిత అభ్యసనం. భారరహిత అభ్యసనంకి సంబంధించి 4th వన్ యశ్పాల్ కమిటీ నుంచి వచ్చింది. భారరహిత అభ్యాసం అనేది యశ్పాల్ కమిటీ నుంచి వచ్చింది. విద్యారంగంలో సవాళ్ళు అనేవి. జాతీయ విద్యా విధానం 1986లో జాతీయ విధానంలో లక్ష్యంలో విద్యారంగంలో సవాళ్ళు అనేది ముఖ్యమైన అంశం. నెక్స్ట్ గాంధీ, ఫస్ట్ వన్ ఆచార్య రామ్మూర్తి కమిటీ. ఇక్కడ అంశాలు ఏవి ఇస్తారనేది మనం పర్ఫెక్ట్గా చెప్పలేము. ఆ విద్యా విధానంలో ఆ కమిటీలో మనం చదివిన కొన్ని బిట్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంటాయి కదా, అవి గుర్తుపెట్టుకుంటే ఇవి ఈజీగా వస్తాయి. అండ్ నెక్స్ట్ బిట్ చూద్దాము. NCF 2005 ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర నాయకుడు, అనుసంధానకర్త, నిర్దేశకుడు పైవన్నీ. ఇందులో ఆప్షన్ 2 అనుసంధానకర్త ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. NCF 2005 ప్రతిపాదించిన ప్రధాన మార్పు విస్తృత సామాజిక పరిసరాల్లో అభ్యసనం, పుస్తకాల ద్వారా అభ్యసనం, తరగతి గదిలో అభ్యసనం, ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యసనం. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ బిట్, NCF 2005 ప్రకారం మూల్యాంకన స్వభావం ఎలా ఉండాలి? నిరంతరం, రూపణం, సంచిత, పైవన్నీ. ఫస్ట్ వన్ నిరంతరంగా ఉండాలి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పిల్లవాడిని ఈ విధంగా చూడడం సరైన ధోరణి. శిక్షణ పొందే ప్రాణిగా, ప్రోగ్రామ్ను నిక్షిప్తం చేసే కంప్యూటర్గా, నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా, భావి మానవుడిగా. ఇందులో ఆప్షన్ 3 నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.